శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. భోగి పండుగ గురించి చెప్పండి గురువుగారు అని. భోగి పండుగ అనగానే భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అని ఈ పండుగలు మామూలుగా ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరము 13, 14, 15 కానీ 14, 15, 16 తేదీలు కానీ ఒక్కరోజు అటు ఇటు అంతే. ఎప్పుడూ ఒకటే సమయానికే రావటం అనేటువంటిది మనము ఎప్పటి నుంచో చూస్తున్నాం. అయితే మొదటగా భోగి పండుగ విశేషాలు అని అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటయ్యా అంటే భోగి మంటలు, భోగి పళ్ళు, ఇవి రెండు బాగా గుర్తొస్తాయి మామూలుగా ప్రతి వాళ్లకు కూడా. అయితే ఈ భోగి పండుగ అనేటువంటిది సంక్రాంతి పండుగ కంటే ముందు రోజు వచ్చేటువంటి దాన్ని, అంటే రవి సంక్రమణం అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించటము వలన మకర సంక్రమణం అని మనం అంటున్నాం. అక్కడి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం అనేటువంటిది ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. అంటే ఈ భోగి పండుగ అనేటువంటిది దక్షిణాయనములో చిట్ట చివరి పండుగ అనేటువంటిది మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఈ భోగికి సంక్రాంతి పండుగకు రెండిటికి మధ్య అయనముల యొక్క సంధికాలము ఏర్పడుతున్నది. దక్షిణాయనము సంపూర్ణము అవుతూ తెల్లవారితే ఉత్తరాయణం అనేటువంటిది ప్రారంభమవుతున్నది అనేటువంటిది మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం. అయితే మామూలుగా భోగి మంటలు అని అనగానే అసలు భోగి మంటల యొక్క ప్రాశస్త్యం ఏమిటి అంటే మనకు అగ్ని సంస్కారం అనేటువంటిది చాలా ముఖ్యము. మనకు ఏది చేసినా, ఒక గృహప్రవేశము చేసినా, వివాహము చేసుకున్నా హోమం అనేటువంటిది ఉంటూ ఉన్నది చూడండి. అలా మరి ఈ చిట్ట చివరి మామూలుగా దక్షిణాయనములో భోగి మంటల యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే పాత వస్తువులు అన్నీ కూడా పూర్వము మొట్టమొదట అనాది నుంచి వచ్చేటువంటి ఆచారం ఏమిటయ్యా అంటే పండుగము ఈ మనకు పనికిరాని వస్తువులన్నీ కూడా ఒక చోట అని పెట్టి భోగి పండుగ రాగానే మా యొక్క పాత జీవితానికంతా కూడా స్వస్తి చెప్పి మనకు కొత్త జీవితాన్ని ప్రారంభము చేసుకోవాలి రేపటి నుంచి ఉత్తరాయణములో అనేటువంటి భావనతో ఈ పాత వస్తువులన్నీ కూడా వేసి అగ్ని సంస్కారం అనేటువంటిది చేసుకోవటము మనకు ఆనవాయితీ. అందువలన భోగి మంటలు అనేటువంటివి వచ్చాయి. ఆ మంటల్లో పాత వస్తువులన్నీ కూడా వేసి చెక్క సామాన్లు అవి ఇవి అన్నీ తీసివేసి అలా చేసేసి మనము భోగి మంటలు మామూలుగా చేసుకుంటాం. ఈ భోగి మంటలు అనేటువంటి చేసేవాళ్ళు చాలామంది తెలియక స్నానము చేయకుండా చేసుకుంటూ ఉంటారు. అలా చెయ్యకూడదు. అలా చేస్తే దాని యొక్క ప్రాధాన్యత మనకు లేకుండా పోతుంది. అందువలన ఎప్పుడైతే అభ్యంగన స్నానం అనేటువంటిది చేసిన తర్వాత భోగి మంటలు వేసుకోవడం అనేటువంటిది అవసరము. అలా పాతవన్నీ కూడా వేసేసి మనకు ఏవేవైతే పనికిరాని ఉన్నాయో అన్నీ కూడా ఆ భోగి మంటల్లో వేసేసి సంస్కరింపబడి అభ్యంగన స్నానము అనేటువంటిది చేసిన తర్వాతనే భోగి మంటలు అనేటువంటివి వేసుకోవాల్సినటువంటి ఇది ఉన్నది. ఎందువలన అంటే దాని యొక్క ఫలితం అనేటువంటిది చాలా గొప్పగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఏదో అగ్ని సంస్కరణ కదా, ఏదో పాతవన్నీ వేస్తున్నాం కదా, ఏముంది అనుకుంటారు. కాదు. అంటే చలికాలము చలి కాపుకోవడము అనేటువంటిది కూడా కాదు. ఎప్పుడైతే దక్షిణాయనము అనేటువంటిది అక్కడ సంపూర్ణమవుతూ ఉన్నదో అప్పుడు ఆ సూర్యభగవానుడి యొక్క అనుగ్రహము ఈ మరుసటి రోజు రాబోతూ ఉండేది సంధికాలములో ఉండేటువంటి కొన్ని ఇబ్బందులు తొలగేటువంటి దానికి అగ్ని సంస్కరణ అనేది జరుగుతున్నది. చాలా లోతైన విషయాలు మన పెద్దలు మన వాళ్ళు ఊరికే చెప్పలేదు. ప్రతి వాళ్లకు కూడా
ఇదొక భాగం. అయితే ఇక రెండవది సాయంకాలము భోగి పళ్ళు అనేటువంటివి పిల్లలకు పోసుకోవడం జరుగుతుంది. అసలు ఎందుకు పిల్లలకు భోగి పళ్ళు పోయాలి నిజానికి అంటే, పండు అని దేన్ని అంటున్నాము? పరిపక్వత చెందినటువంటి దాన్ని కదా పండు అంటున్నాం. కాయగా ఉంటే కాయను పండు అనలేము కదా, అది ఇంకా పక్వానికి రాలేదు అని అంటాం మనం కాయగా ఉన్నప్పుడు. అంటే పళ్ళు కావాలి. కొత్త బెల్లము, మామూలుగా కొత్త చెరుగ్గడలు అవన్నీ కూడా ఇంటికి వస్తాయి, తెచ్చుకుంటారు. అంటే కొత్త కొత్త పంటలు అన్నీ రావటం అన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ సంధికాలములో కొంత చిన్నపిల్లలకు అంటువ్యాధులు అనేటువంటిది ప్రబలేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సంధికాలంలో ఎటువంటి ఇబ్బందులు పిల్లలకు కలగకూడదు అనేటువంటి భావము చేత భోగి పళ్ళు అని పళ్ళు పోయడం జరుగుతుంది. దాంట్లో ఏమిటి? పల్లీలు. మీరు బాగా గమనించండి, పల్లీలు, తర్వాత నువ్వులు ఎందుకు? దేహపీడాకారకుడు అయినటువంటి శనికి సంబంధించినటువంటి ధాన్యము కదా నువ్వులు. మరి అంటే పూర్వము పల్లీల నూనె అనేటువంటిది ఎక్కువగా వాడేటువంటి వాళ్ళము ఆరోగ్యానికి. ఇప్పుడు కూడా మీరు బాగా గమనించండి, మామూలుగా ఎప్పుడైనా పల్లీలు ఒక గుప్పెడు మనం ఎప్పుడన్నా 3 రోజులకోసారో 4 రోజులకోసారో పల్లీలు తిన్నామనుకోండి, అంటే ఐరన్, శరీరానికి కావాల్సినటువంటి ఐరన్ అందులో ఉంది అని డాక్టర్లు చెబుతూ ఉంటారు. ఇవన్నీ డాక్టర్లు తర్వాత చదువుకొని మనకు చెప్పేవాళ్ళు. కానీ పూర్వం మన పెద్దవాళ్ళు ఎంత దూరదృష్టి, మన ముత్తాతలు వాళ్ళు పెద్దవాళ్ళు ఎంత దూరదృష్టితో ఏ కాలానికి సంబంధించినటువంటి ఆ కాలానికి సంబంధించిన పళ్ళను తినటం చేయటం. అందుకని కదా వాళ్ళు 100 సంవత్సరాలైనా కూడా నిటారుగా నిలబడి నడక అన్నీ ఉండి ప్రశాంతంగా జీవితం గడిపినటువంటి వాళ్ళంతా. సరే, ఇప్పుడు కాలానుగుణంగా ప్రతిదీ కూడా కలుషితమైనాయి కాబట్టి మనం ఏదో చెప్పుకుంటున్నాము. అందుకని ఈ భోగి పళ్ళు అనేటువంటివి పిల్లలకు పోయడములో, అది తల మీద పోయడములో ఆంతర్యం ఏమిటి అంటే బ్రహ్మరంధ్రము. పిల్లలు పరిపక్వత చెందాలి, పిల్లలు మంచి జ్ఞానవంతులు కావాలి, ఆరోగ్యదాయకముగా ఉండాలి. ఆరోగ్యానికి సంబంధించినటువంటి సూర్యుడు ఆ మరుసటి దినమే, ఈ సంధికాలం అయిపోగానే మరుసటి రోజు సంక్రాంతి పండుగ రోజు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అనేటప్పటికీ అందువలన పిల్లలకు పళ్ళు పోయటం అనేటువంటిది జరుగుతుంది. పెద్దలు దేనికైనా తట్టుకోగలం, చిన్నపిల్లలు పసితనము కదా, అందువల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కీడు జరగకూడదు అనేటువంటి దానికి. అందుకనే ఇది కీడు పండగ అని కూడా అంటాం. చాలా ఊరికే ఒక మాట కీడు పండగ అంటే దేనికి కీడు, ఎందుకు కీడు అనేటువంటిది కూడా తెలుసుకోవాలి కదా. ఇది భోగి పండుగ యొక్క సారాంశం అని తెలియజేస్తూ జయోస్తు.